श्रीरामचन्द्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 448వ భాగం. నిన్న అయ్యా అంత సత్సామాన్యంగా చూడు, కనిపించే విశేషాలన్నిటి కొట్టిపారేయ్ అంటూ ముగించారు నిన్న మహర్షుల వారు. ఇప్పుడు అన్నారు, రామా ఈ సత్కు 2 రూపాలు ఉన్నాయ్యా. ఒకటేమో పలు ఆకారాలు కలిగి ఉండడము, మరొకటి ఏకమైన సన్మాత్ర రూపం అంటాడు. మనం చెప్పాడు, ప్రతి పదార్థము మనల్ని పిలుస్తుంటుంది, రా నన్ను ఏం చూస్తావు, నువ్వు ఏ రూపం కావాలంటే ఆ రూపం చూపిస్తా, పైన ఉన్నటువంటి దీన్ని చూస్తావా లేకపోతే లోన ఉన్న 2వ రూపాన్ని చూస్తావా అని 2 రోజుల క్రితం మనం అనుకున్నాం. పదార్థం అడుగుతుంది అని అంటే సత్ ఉండడం, ఎగ్జిస్టెన్స్, ప్రతి పదార్థంలోనూ ఉందది ఎగ్జిస్టెన్స్ అనేది, సత్ అనేది. ఆ సత్తు 2 ఆకారాలు ఉంటాయి అంటున్నాడు. ఒకటేమో పై కనిపించేటువంటి ఆకారం, అర్థమవుతుందా? పైకి కనిపించేటువంటి పలు ఆకారాల రకరకాల ఫలానా 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 ఫలా అని చెప్పడానికి వీలయ్యేటువంటి రకాలు. అంటే ఇదో ఆ లైటు, ఆ ట్యూబ్ లైటు, ఆ రౌండ్ లైటు, ఆ ఎల్లో లైటు, ఈ తలుపు, ఆ కిటికీ, ఇని ఫలానా 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 అని చెప్పే రూపంలో ఉండేటువంటి ఒక రూపం, పై కనిపించేటువంటి ఒక రూపం, వివిధ ఆకారంలో ఉండే రూపం. మరొకటి లోపల ఉంది, ఆ ట్యూబ్ లైట్ ఉంది, ఆ రౌండ్ లైట్ ఉంది, ఆ ఎల్లో లైట్ ఉంది, ఈ కిటికీ ఉంది, ఈ డోర్ ఉంది, అన్నింట్లోనూ ఉంది 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 అంటామే. ఉంది అన్నటువంటి అదొక 2వ సన్మాత్రం, సత్మాత్రంగానే ఉన్నటువంటి రూపం మరొకటి. ఒకటే సత్తు 2 వేషాలు వేసుకొని కనపడుతుంది. ఇప్పుడు మనము ఏమవుతాం, మన లోపల ఉన్నటువంటి సంవిత్తు, మన జ్ఞానం ఏమవుతుంది, ఒక వస్తువును చూస్తే, నిన్న చెప్పాను, ఆ బల్బును చూస్తే బల్బు ఆకారం పొందేస్తుంది, ఘటం చూస్తే ఘటం అయిపోతాం, పటం చూస్తే పటం అయిపోతుంది. పటం అంటే వస్త్రం అనమాట, ఘటం అంటే కుండ, ఏ వస్తువు అని చెప్పడానికి ఉదాహరణలు. కిటికీని చూస్తే కిటికీ అయిపోతాం, తలుపును చూస్తే తలుపు అయిపోతాం, తత్తును చూస్తే తత్ అయిపోతాం, త్వమ్ను చూస్తే త్వం అయిపోతాం, మత్తును చూస్తే మత్ అయిపోతాం. తత్ అంటే అది, త్వం అంటే నేను, మత్ అంటే నేను, ఐ. ఇలా ఘటం, పటం, నీవు, నేను మొదలైన విభాగాలుగా ఏర్పడిపోయి నానా రూపాలుగా, తలుపు, కిటికీ, ఆ రౌండ్ బల్బు, ఆ ట్యూబ్ లైటు, హోల్డరు, ఫ్యాను, మంచము, ఇవన్నీ రకరకాల నానా రూపాలుగా మారిపోతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు నానా రూపాలు, ఎన్నెన్ని ఫలానాలు ఉన్నాయి, ఎన్నెన్ని రూపాలుగా మారిపోతుంది. ఇప్పుడు అవి ఆ లోపలి ఇక వీటన్నింటి పైన కనిపించేటువంటి ఫలానాలన్నీ తీసేస్తే, ఏ విభాగము లేకపోతే, విభాగాలన్నీ తీసేసినట్లయితే లోపల సర్వాధిష్టానమైనటువంటి సత్రూపం ఉంది 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 అనుకున్నాం కదా. ఆ ఉంది సర్వసామాన్య స్వభావం ఏకరూపం అని చెప్పబడింది అన్నమాట. ఇక్కడ ఏకరూపం అది. ఇవి నానా రూపాలు, విశేషాలు నానా రూపాలు, సామాన్యం ఏకరూపము. ఆ విశేషాలను, ఈ తలుపు, కిటికీ, ఆ లైట్, ఈ లైట్ అనేటువంటి విశేషాలను వదిలి సర్వత్రా నిర్లిప్తంగా ఉండేటువంటి ఆ సత్ యొక్క ఆ యొక్క ఏకమైనటువంటి ఆ మహత్ రూపం ఏమంటామంటే బ్రహ్మపదం అంటున్నాడు ఇక్కడ మహర్షి. సత్సామాన్యం. ఇదేంటిది? విషయి, సబ్జెక్ట్, అది విషయం, ఆబ్జెక్ట్. ఓకే, విషయి, విషయం. ఏ ఏ రూపాలు కనబడుతున్నాయో అవన్నింటినీ నిన్న చెప్పింది, ఇది తుడిచిపారేయి అనడం. ఈ రూపాలన్నింటి తీసేయి, లోపల ఉన్న సామాన్యాన్ని కేవలం అసత్సామాన్యంగా భావించు, దానికి ఏ రంగు అంటించకు, ఏ లేపనం అంటాడు ఇక్కడ. లేపనం అంటే ఏ రంగు పుయ్యకు, ఏ పేరు పెట్టకు, ఫలానా ఫలానా అనకు. ఏకరూపం అంటే అది రూపం కాని రూపం, మహారూపం అన్నమాట. ఆకాశంలాగా, ఆకాశం అదే సత్ యొక్క, అది విశేషమైనటువంటి ఆ సత్ యొక్క సామాన్య రూపం అన్నమాట.
సత్ యొక్క ఏకరూపమైనటువంటి నిర్మలమైనటువంటి ఆ సన్మాత్ర రూపము అది ఎప్పుడు నశించదు. ఆ సత్ సామాన్యం ఎప్పుడు నశించదు అంటున్నాడు. సత్ సామాన్యం ఎప్పుడు నశించదు. అర్థమవుతుందా? ఇవి ఏంటంటే మళ్ళీ సత్తుని మళ్ళీ విభజనలు చెప్తున్నాడు ఇక్కడ. కాలసత్తా, కళాసత్తా, వస్తుసత్తా అని. కాలసత్తా, కళాసత్తా, వస్తుసత్తా అనే విభాగాలు కల్పనలు లేకుండా ఒకే ఒక అందులో ఉన్నటువంటి సన్మాత్రమైనటువంటి ఆ సన్మాత్రం చూసేటువంటి సన్మాత్రైక పరుడవు కమ్ము అంటాడు ఇక్కడ. సన్మాత్రైక పరుడవు కమ్ము. కాలసత్తా అంటే ఏంది? టైం సెన్స్, కాలము. ఈ కాలం అనేది మనం విభజిస్తూ ఉంటుంది, డివిజన్ చేస్తుంటుంది. కళాసత్తా అంటే మామూలుగా డివిజన్స్ లేకుండా అవిభక్తం అన్నమాట, అవిభక్తమైనటువంటి. వస్తు సత్తా అంటే ఆ వస్తువు ఒకటి ఉంది, దాంట్లో ఆ వస్తువు ఈ వస్తువు అనేటువంటి వస్తు సత్తా. ఈ కళ వస్తు సత్వాలు డివిజన్లు ఏవీ లేకుండా అన్డివైడెడ్గా చూడు ఆ సత్ని. సత్ సామాన్యంగా చూడు, దాని పేరు సత్ సామాన్యం. సత్ విశేషాలు ప్రపంచం, సత్ సామాన్యము పరమాత్మ. సద్విశేషాలు చిద్విశేషాలు కలిస్తే ప్రపంచం అవుతుంది. సత్ సామాన్యము చిత్ సామాన్యము కలిస్తే పరమాత్మ అవుతుంది. సద్విశేషాలు చిద్విశేషాలు పై కనిపించేటంతా ప్రపంచం, పై ఫలానాలు. అన్నిట్లో ఉన్న సత్తు, అన్నిట్లో ఉన్న చిత్తు రెండు కలిపితే సత్ పరమాత్మ. ఈ పరమాత్మ యొక్క విభూతి సర్వవ్యాపకం, ఇది అన్ని దిక్కులా వ్యాపించి ఉంది. ఈ సత్తే, ఈ చిత్తే అన్నింటికి బీజం, మూల కారణం ఇదే. ఆ మూల కారణం సత్తు నుంచే ఇవన్నీ ఫలానాలన్నీ వచ్చాయి. వీటన్నిటికీ మూలం ఏది అంటే ఆ సత్తే. ఇవన్నీ ఆవిర్భవించడానికి కారణం ఆ సత్తే. నువ్వు ఏం చేస్తావంటే దాని అగ్రానికి చేరిపో అంటున్నాడు, అదైపో అంటున్నాడు, సత్ సామాన్యం అయిపో అంటున్నాడు. నీలోంచే సర్వం వస్తున్నట్లుగా నువ్వు భావన చేయి. నీవే సర్వము. ఈ ఈ మూడు మూల దేహాన్ని వదిలేసి మొత్తం సర్వం సత్, ఆ యొక్క సత్ ఆకాశం సత్ అనుకుంటే ఆకాశం అంతా కూడాను, ఆ ఆకాశాన్నంతా కూడాను నువ్వు వ్యాపించేసావు అనుకో, అప్పుడు నువ్వు సత్ సామాన్యం చిత్ సామాన్యం అయిపోతావు. అలా భావం చేయి నువ్వు. అప్పుడు నువ్వే ఏమవుతావు? నీలోంచే అన్నీ వస్తున్నాయనే ఫీల్డ్లోకి నువ్వు వస్తావు. నువ్వు ప్రొడ్యూసర్ అయిపోతావు అయిపో అంటున్నాడు ఇక్కడ. నీలోంచే అన్నీ వస్తున్నాయనే భావన, ఇవన్నీ నాలోంచే వచ్చింది, ఇవన్నీ నేనే అనే భావన నీకు ఏర్పడుతుంది. అలా కాకపోతే నువ్వేమంటావు? నువ్వు కూడా ప్రోడక్ట్ లాగా అయిపోతావు అంటాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. అర్థమైందా? కాబట్టి అలా పడ్డం వల్ల ఏంటి నీకు నష్టం అంటే నీ జనన మరణాల చక్రంలో పడిపోతావు, కర్మభూమిపై జనన మరణాల్లో ఇరుక్కుపోతావు. ఇక నువ్వు దానిలోంచి బయటపడే ప్రశ్నే ఉండదు. కాబట్టి అన్నింటికీ సోర్స్ ఏదంటే ఆ యొక్క నీలో ఉన్నటువంటి ఆ చిత్తు సామాన్యం అయిపోవాలి. సత్తు సామాన్యంగా చిత్తు సామాన్యంగా నువ్వు చూడగలిగితే ఆ సంసారానికి అంతటికి ఎసెన్స్ అయినటువంటి దాని నుండి నువ్వు బయటపడగలవు. ఇప్పుడు ఆ చెరువు ఉంది, చెరువులో గట్టునున్న చెట్లన్నీ ఆ చెరువులో ఎలాగైతే ప్రతిబింబిస్తాయో అట్లాగా నీ చైతన్యం అనేటువంటి దర్పణంలో సకల పదార్థాలు, అన్ని సకల వస్తువులు కూడాను నీ చైతన్యం అనేటువంటి ఆ దర్పణంలో ప్రతిఫలిస్తున్నాయి అనే భావనలో నువ్వు ఉండవయ్యా. నీ చైతన్యం అనే దర్పణంలోనే ఇవన్నీ ప్రతిఫలిస్తున్నట్టుగా నువ్వు భావించు అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి.